హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి నాదర్గుల్ మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న 140 గజాల G+1 ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. దీనికి 30,000 వరకు రెంట్లు కూడా వస్తున్నాయి. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి నా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మొత్తం ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మీకు వీడియో చూసే సమయం లేకపోతే ఈ ఇల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి 140 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. డెడ్ అండ్ ఇల్లు, మనకు పార్కింగ్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి నాదర్గుల్లోని ప్రెస్1 కాలనీలో ఇల్లు ఉంటుంది. నాదర్గుల్ మెయిన్ రోడ్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుంచి ఇక్కడి వరకు 300 మీటర్ల డిస్టెన్స్లో, అంటే వాకబుల్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇక్కడ వరకు 2.5 km డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా బిఎన్ రెడ్డి నగర్ నుంచి ఇక్కడ వరకు 6.5 km డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్ అయినటువంటి టీసీఎస్ ఆదిబట్ల నుంచి ఇక్కడ వరకు 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ వరకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు గేట్ నుంచి ఇక్కడ వరకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చూశారు కదా, మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది, ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గరలో ఉంది, నాదర్గుల్ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఇవే కాకుండా స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా మనకి చుట్టుపక్కల ఉంటాయి. మీరు చూడొచ్చు, మంచి లొకాలిటీ, మంచి కాలనీ, అన్ని ఇళ్ళ మధ్యలో ఇల్లు అయితే ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఇల్లు వివరాలు మాట్లాడుకుందాం. ఈ ఇల్లు వచ్చేసి 140 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. 2 years ఓల్డ్ ఇల్లు, 26x48.5 డైమెన్షన్స్తో ఉంటుంది. 2300 స్క్వేర్ ఫీట్లో కట్టారు. మన ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 feet వైడ్ రోడ్. మనకి ఇంట్లో పార్కింగ్ లేదు. మనకి డెడ్ అండ్ బిట్ కాబట్టి మీరు కార్లు పెట్టుకున్నా, బైక్ పెట్టుకున్నా, చిన్న ఫంక్షన్ చేసుకున్న అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇల్లు అయితే చాలా బాగుంది, ఎలివేషన్ చాలా బాగుంది. ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అయినాము. పార్కింగ్ అయితే మనకు లేదు, డెడ్ అండ్ ఇల్లు కాబట్టి మొత్తం ఫుల్ కట్టేశారు. కాకపోతే మీరు ఒక 4-5 బైకులు ఈజీగా పెట్టుకోవచ్చు. మన గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్స్ 2 ఉన్నాయి. ఒక 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 1 BHK పోర్షన్స్ ఉంటాయి. 2 కూడా సేమ్ ఉంటాయి కాబట్టి ఒక్కటి మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. ఈ డోర్ వచ్చేసి మనకి చూసుకోవచ్చు, మీరు ఈస్ట్ ఫేసింగ్లో మెయిన్ డోర్ ఉంటుంది. ఇల్లు సౌత్ ఫేసింగ్లో ఉన్నా కానీ డోర్స్ అన్ని ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో డోర్స్ ఉన్నాయి. వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి హాలు, 1 BHK పోర్షన్లో హాలు మంచి గ్రానైట్తో అద్భుతంగా వేయడం జరిగింది. మనకి ఇటు పక్కన చూసుకుంటే మనకి కిచెన్ కూడా చూసుకోవచ్చు. ఉన్న దాంట్లో చాలా స్పేషియస్గా ఉంది. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఈ పోర్షన్ అయితే ఉంది. చిన్న మనకి పూజ స్పేస్ కూడా ఉందన్నమాట, పూజ చేసుకునే విధంగా. దీని పక్కన ఆనుకొని మనకి బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్ కూడా చూసుకోండి, చిన్న మంచం పట్టి చుట్టూ తిరిగే విధంగా ఉన్న దాంట్లో బాగుంది బెడ్రూము. మీరు చూసుకోవచ్చు, మనకు ఫ్లోరింగ్లో మంచి గ్రానైట్ వాడడం జరిగింది. రూమ్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగుంది. ప్లానింగ్ బాగుంది కాబట్టి అద్భుతంగా వచ్చింది. మనం సెల్ఫ్లు కూడా చూసుకోవచ్చు, అంటే సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకు హాల్లో ఒకటి బాత్రూమ్ ఉందన్నమాట, కామన్ బాత్రూమ్. టీవీ పాయింట్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. 2 years ఓల్డ్ ఇల్లు. ఇదే విధంగా పక్క పోర్షన్ కూడా ఉంటుంది. మనకు 1 BHK పోర్షన్స్ కింద ఎలా ఉన్నాయో పైన కూడా అలాగే ఉంటుంది. కాకపోతే మీరు పైన 2 BHK పోర్షన్ కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. మొత్తం రెంట్కి ఇస్తే 30,000 వరకు రెంట్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాము. మనకి వాటర్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ సంప్ ఉందన్నమాట. సో వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. బోర్ ఉంది, మంచి కెపాసిటీతో వాటర్ కూడా పడ్డదనమాట. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద కూడా మంచి స్పేస్ ఉంది. మెట్ల కింద ఒక బాత్రూమ్ కూడా ఉందన్నమాట. మంచి సెట్ బ్యాక్స్ వదిలి చాలా బాగా కట్టారు. మెయిన్ రోడ్కి దగ్గరగా 140 స్క్వేర్ యార్డ్స్లో సౌత్ ఫేసింగ్లో ఇల్లు 100% వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. పైన కూడా 2 BHK పోర్షన్ ఒకటి ఉందన్నమాట. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము.
మనకి సెట్ బ్యాక్స్ అద్భుతంగా వదిలారు, చూసుకోవచ్చు. బాల్కనీ ఏరియా కూడా చాలా బాగుంది. ఈ ఇల్లు వచ్చేసి నాదర్గుల్లో ఉంటుంది, మెయిన్ రోడ్కి దగ్గర ఉంది కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది. మీరు చుట్టూ మొత్తం చూసుకోవచ్చు. ఇళ్ళ మధ్యలో, అపార్ట్మెంట్ దగ్గరలో, స్కూల్స్కి కాలేజెస్కి నియర్ బైగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు అయితే ఉంటుంది. మన గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్స్ 2 ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ కూడా 1 BHK పోర్షన్స్ 2 ఉన్నాయి. మీరు కావాలంటే విడివిడిగా వాడుకోవచ్చు, లేదంటే కలిపి కూడా వాడుకోవచ్చు. అలా డిజైన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు. మనకు మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో మెయిన్ డోర్ ఉంది, వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి హాల్. చూసుకున్న హాల్ ఉన్న దాంట్లో చాలా బాగుంది. అటు పక్కన కిచెన్ ఉంది, ఇటు పక్కన బెడ్రూమ్ ఉంది. ఒకసారి కిచెన్ చూద్దాం రండి. సో కిచెన్ లో మీరు చూసుకోవచ్చు, ఉన్న దాంట్లో చాలా బాగుంది. అన్ని రకాల సెల్ఫ్లతోని, తర్వాత ఉన్న దాంట్లో చాలా స్పేషియస్ ఉందని చెప్పొచ్చు. ఇందులోనే మనకి చిన్న పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా బాగుంది. దీని పక్కన ఆనుకొని మనకి బెడ్రూమ్ ఉంటుంది. సో బెడ్రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు, ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇటు పక్కన ఈ బీరువా బ్యాక్ సైడ్ మనకు ఒక డోర్ ఉందన్నమాట. సో ఇటు నుంచి అటు కూడా వెళ్ళొచ్చు, మీకు కావాలంటే అట్లా కూడా వాడుకోవచ్చు, లేదు సపరేట్ వాడుకుంటారో సపరేట్ వాడుకోవచ్చు. చూసుకోవచ్చు. మనకి యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. సో కన్స్ట్రక్షన్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఓనర్ కన్స్ట్రక్షన్, ఓనర్ దగ్గరుండి కట్టుకున్నారనమాట. ఫ్రెండ్స్, హాల్లో మీరు టీవీ పాయింట్ చూసుకోండి. టీవీ పాయింట్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది, మంచి సెల్ఫ్లతోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. దీనికి బ్యాక్ సైడ్ మనకి కామన్ బాత్రూమ్ ఉంది. కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంటుంది. ఈ పోర్షన్ ఎలా ఉందో దీని పక్క పోర్షన్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది. మీరు రెంట్కి ఇచ్చుకునే ఉద్దేశం ఉంటే సపరేట్గా రెంట్కి ఇచ్చుకోవచ్చు. మనకు రెంట్ కూడా కింద మీద మొత్తం కలిపి 30,000 వరకు రెంట్ ఈజీగా వస్తుంది. ఎందుకంటే మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది, మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. ఒకసారి టెర్రస్ పీకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం టెర్రస్ పీకి చేరుకున్నాము. మీరు చుట్టూ లొకాలిటీ చూసుకోవచ్చు. అన్ని ఇళ్ళ మధ్యలో, అపార్ట్మెంట్ మధ్యలో, మెయిన్ రోడ్కి దగ్గరగా మంచి కాలనీలో ఈ ఇల్లు అయితే ఉంటుంది. ఇల్లు చూసారు కదా, ఇల్లు అయితే అద్భుతంగా ఉంది. రెంట్ కోసం చూసేవారి కోసం మంచి అవకాశం ఇది. 140 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు అయితే ఉంది. రెంట్ 30,000 వరకు రెంట్ వస్తుంది. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని ప్రైస్ 85 lakhs చెప్తున్నారు. 85 lakhsలో 30,000 రెంట్ అంటే మంచి అవకాశం ఇది, వాడుకోవచ్చు మీరు. ఎందుకంటే 1.5 పెడితే కూడా ఇంత రెంట్ రావట్లేదు ఇప్పుడు సిటీలో. సో మంచి అవకాశం ఇది. ఎవరైనా రెంట్ కోసం చూసేవారి కోసం అద్భుతంగా ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. బ్యాంక్ లోన్ గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. బ్యాంక్ లోన్స్ 80% ఈజీగా బ్యాంక్ లోన్ వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.